హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీకు గోరు చుట్టు ద్వారా ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం, బాధపడే ప్రతి ఒక్కరి కోసం మరి వీడియో అయితే నేను చేసి చూపించడం లేదు. ఎందుకంటే అందరు వీడియోలు చేస్తున్నారు, రకరకాలుగా వీడియోలు చేస్తున్నారు అని చెప్పానని, ఇది కూడా దాంట్లో ఒక భాగం అని చెప్పని అనుకుంటారని నేను ఎవరికి వీడియో చేసి చూపించడం లేదు. ఎవరన్నా అట్లా ఈ వీడియో మొత్తం పూర్తయిపోయేంత వరకు వినండి. ఎవరు ఒక్క ముక్క వినకుండా ఆపేసినా కూడా ఈ వీడియో అనేది మీకు ఎవరికి అర్థం కాదు. గోరు చుట్టుతోటి ఎంతోమంది నిమ్మకాయలు అనేది సీమ్ పట్టి చేతులు వేళ్ళకి నిమ్మకాయలు తొడిగి అట్లాగా చాలా రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా వ్యవసాయదారులు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు, పొలం చేసే ప్రతి ఒక్కళ్ళు, జీవాల కాడ పశువుల కాడ తిరిగే ప్రతి ఒక్కళ్ళకి చాలామందికి అట్లాగే ఎందుకంటే నీరు చేరి గోరుల్లో సీమ్ పట్టి రకరకాలుగా గోరు చుట్టు మాదిరిగా నొప్పి చేసి బాధపడుతూ ఉంటారు. కానీ టాబ్లెట్లు వేసుకున్నా అది కొద్దిసేపే కాబట్టి తర్వాత వాళ్ళకి ఇంకా పనిచేయదు. అది మళ్ళీ అప్పట్లాగా సీమ్ అంతా నొప్పి చేసి రకరకాలుగా బాధపడి చాలామంది చాలా రకాలుగా ఎన్ని రోజులు కనీసం అది నిమ్మకాయ తొడిగిన వారం రోజులకు కూడా నొప్పి సరిగ్గా తగ్గిపోదు. కాబట్టి మరి ఈరోజు మీకు ఆ వీడియో మీకు ఇట్లా చెప్పడానికి మరి మీ ముందరకు వస్తున్నాను. మరి ఏమైతే చెప్పాలనుకుంటున్నానో వాటిలో చెప్తాను. మరి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వినుకోకుండా అయితే ఉండద్దు. ప్రతి ఒక్కళ్ళు వినండి, ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి, లేని వారు ఎదుటి వారికి సహాయం చేయండి. అది ఆ బాధతోటి నొప్పితోటి బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయండి. మరి ఈ వీడియో చేయటానికి కూడా చాలామంది చాలా రకరకాలుగా అట్లా నొప్పులతోటి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు, ఆ నొప్పి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కత్తిరితోటి అది ఏలనేది కట్ చేసి ఆ సీమ్ తీయటానికి ప్రయత్నిస్తారనమాట. ఎక్కువైపోయి బాగా నొప్పి చేసి రకరకాలుగా చాలా నొప్పి కదా, మరి రాత్రులు నిద్రలేక చలి సమయంలో బాధపడుతూ ఇబ్బంది పడి చాలామంది ఆ నొప్పితోటి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మరి ఆ బిడ్డల కోసం మాత్రమే నేను ఇది చెప్పడానికి వీడియో నేనైతే ముందుకు రావాలనుకుంటున్నాను. కానీ ఈ మాటలు మాత్రం మీరు అందరూ ఉపయోగించుకోవాలని మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను. మరి అది ఎలాగా ఏమిటనేది వీడియో మొత్తం మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు ఆఫ్ చేసినా కూడా మీకు అది అనేది అర్థం కాదు. ఎవరన్నా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మెసేజ్లో పెట్టండి, మాకు అర్థం కావట్లేదు వీడియో చేసి చూపించండి అని చెప్పానని మెసేజ్లో పెడితే ఖచ్చితంగా మీకు వీడియో అనేది మీకు అర్థమయ్యేటట్టు నేను చేసి చూపిస్తాను అనమాట. మరి ఈ వీడియో ద్వారా మరి నేను చెప్పి ప్రతి ఒక్క మాట మీరు ఆలకించండి, గమనంగా బాగా శ్రద్ధగా ఆలకిస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఎలాగంటే అది నొప్పికి అనేది ఎంతోమంది అట్లా హాస్పిటల్లోకి వెళ్ళి ఏలు కట్ చేసి సీమ్ తీయటం, సన్న నరాలు అనేది కట్ అవ్వటం, వంకర ఏలు రావటం చాలామందికి అలాగా రకరకాలుగా చాలామందికి జరుగుతుంది. బాధకు తట్టుకోలేక సీమి కట్ చేసి తీయటంతో సన్న నరాలు అనేది మనలో ఎన్నో రకాల సన్న నరాలు ఉంటాయి. కాబట్టి ఆ సన్న నరం అనేది అక్కడ బాధతోటి ఉన్నప్పటికీ ఆ బాధ ఎలా ఉంటుందంటే ఆ ఏలు అనేది ఇంకా మళ్ళీ సరిగ్గా రాదనమాట. అందుకని ఎంతమంది అలా బాధపడుతున్నారు వాళ్ళందరి కోసం మాత్రమే నేను ఈ మాట చెప్తున్నాను. ఇది అనేది రికార్డ్ చేసి మీ దాంట్లో మీకు అందరికీ అందించాలని చెప్పానని ముందుకు వస్తున్నాను. మరి అట్లాగా ఏమిటనేది చెప్తున్నాను, వినండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పానని నేను మరి చెప్పడానికి ముందుకు వచ్చాను. ఎలాగంటే పిండి అనేది ఉంటుంది కదా, మనం బియ్యంతో పిండి పట్టించుకొని ఉంటాం కదా, ఆ పిండి 2 స్పూన్లు పిండి తీసుకోండి. దాన్ని నీళ్ళల్లో లైట్గా పల్చగా మనకి వడియాలు పట్టుకునే పిండి కలుపుకుంటాం కదా, నీళ్ళు పోసి అట్లాగా పల్చగా కలుపుకొని కొంచెం ఎసురు అనేది పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ టీ గ్లాసు అట్లాగా పెట్టుకొని దాంట్లో చేసే ప్రతి ఒక్క క్షణం దాంట్లో ఎలాగంటే ఆ పిండి కలిపేసి ఆ ఎసురు తెరిలిన తర్వాత మరి సిమ్లో పెట్టుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని చిన్నగా అనేది తెరిలిన తర్వాత ఆ కలిపిన పిండి దాంట్లో కలుపుకోవాలన్నమాట. స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత ఎట్లాగంటే మళ్ళీ అది బాగా ఉడికిన తర్వాత స్పూన్తో కలిపెట్టుకుంటూ పల్చగా చిక్కబడిపోద్ది కదా, స్పూన్తో కలిపెట్టుకున్న తర్వాత దించే ముందుగా కొంచెం ఒక పావు టీ స్పూను ఆముదం అనేది దాంట్లో కలుపుకోవాలన్నమాట. ఆముదం కలుపుకున్న తర్వాత దించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత చల్లారి గోరువెచ్చగా
ఆ పిండిని ఆ ఏలుగు పట్టించాలి. పట్టించిన తర్వాత ఎట్లాగంటే ఏదన్నా కాటన్ క్లాత్ ఉంటుంది కాబట్టి కాటన్ క్లాత్ తోటి ఆ గుడ్డ క్లాత్ నీళ్ళల్లో తడప అవసరం లేదు. మరి ఆ క్లాత్ తీసుకొని ఆ ఏలు చుట్టూ అది చుట్టిన తర్వాత అది కనీసం మెత్తగా పడిపోయిన దాకా అది ఆరిపోద్ది అనమాట. ఎండలో పెట్టకూడదు, మరి నీడకే దాన్ని చేయాలన్నమాట. నీడకి అది ఎప్పుడైతే ఆరిపోద్దో అప్పటికి ఎంత నొప్పి ఉన్నప్పటికీ ఆ సీమ అంతా పీల్చేసిన తర్వాత నొప్పి తగ్గిపోద్ది. అట్లాగా 2 పూటలకి తగ్గిపోద్ది. 3వ పూట అవసరం లేదు. ఇంకా చాలా సీమ ఎక్కువగా పట్టింది, నొప్పి చేస్తుంది అన్నప్పుడు దాన్ని బట్టి మరి తీసుకోవాలి. 3వ పూట కూడా అంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలి విధానం. అంతా కలిపి ఒకసారి చేసుకొని అట్లా చేసుకోకూడదు. ఏ పూటకు ఆ పూట అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇది అందరూ ఎంతమంది అయితే వింటారో వాళ్ళందరికీ సహాయం చేయండి. ఎందుకంటే అట్లా నొప్పితో బాధపడి ప్రతి ఒక్కళ్ళకి ఎంత నొప్పి ఉన్నప్పటికీ ఒక పూట పిండి అనేది మీకు పని అంతా అయిపోయిన తర్వాత పెట్టుకోండి. ఇది ఉదయమే చేయాలి, సాయంత్రం అనేది లేదు. కానీ ఉదయం పెట్టారంటే మళ్ళీ సాయంత్రం వేళ కొనుక్కునే ముందు పెట్టుకొని పని అంతా అయిపోయింది కదా ఇంక పని లేదు అనుకున్నప్పుడు దాంతో అట్లా చెయ్యండి. పిండి పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ పిండితోటి పిండితోటి చేసే ఆముదం కలపాలి. దించే ముందుగా ఒక 1/4 టీ స్పూన్ అనమాట, 2 టీ స్పూన్లు పిండి, కొంచెం హాఫ్ గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా, హాఫ్ గ్లాస్ తోటి ఎసురు పెట్టుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. గట్టిగా అవ్వకూడదు, కొంచెం పెరుగులాగా మనకి చిక్కగా రావాలన్నమాట. అది దించే ముందుగా ఆముదం దాంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఆ బాధ అనేది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు మీకు చెప్పటం, అది చేసి ఉంటేనే మీకు చెప్తున్నాను, లేకపోతే నేను ఏది చెప్పను మీకు. ఇంతకుముందు పంటి నొప్పి గురించి కూడా మీకు చెప్పున్నాను. మరి ఎంతమంది వాడారో నాకు తెలియదు, కానీ మరి ఆ పన్ను నొప్పి వరకు నేను చెప్పాను. ఊడిపోవటానికి కూడా మీకు ఈరోజు చెప్పడానికి ముందుకు వచ్చాను. మరి సీతాఫలం ఆకుంది కదా, మెత్తగా దంచేసి దంచేసి ఆ పంటిలో ఏ పంట అయితే పుచ్చి ఉందో ఆ పంటిలో పెడితే ఆ పన్ను కూడా విరిగిపోతుంది. ఇంకా అసలు ఆ పన్ను అనేది మనకి ఇంకా నొప్పి అనేది అనిపించుకోకుండా ఆ పన్ను కూడా ముక్కలుగా ఊడిపోతుంది. అలా చెయ్యండి. మరి ప్రతి ఒక్కళ్ళ కోసం, అలాంటి బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారు? అర్థం కాని పరిస్థితులు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఇట్లా చేయాలని చెప్పానని మీకు అర్థమయ్యేటట్టు చేసి చూపిస్తాను. నా మాటల ద్వారా మీకు అర్థం కాకపోతే వీడియో చేసి కూడా పెడతాను, మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే, లేని వారికి, అట్లా బాధపడుతున్న వారికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి. అలా బాధపడుతున్నాము అని చెప్పాను అన్న ప్రతి ఒక్కరికి ఈ మాట అనేది చెప్పండి. ఎందుకంటే అది మనం చేసే ప్రతి ఒక్క మంచి పనిలో దేవుడు మనకి తోడుగా నిలబడి సహాయం చేస్తాడు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పనిలో మనల్ని అంతకంతగా 1000 మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వీడియో నేను చెప్పడానికి కూడా అదే కారణము. నేను చేస్తున్నానని అది తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. అట్లా చేయటం ఎవరికి తెలియదు. కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలిసిన వారికి అవసరం లేదు. తెలియని వారు ఉంటే దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు వినండి. ప్రతి ఒక్క విషయంలో నేను చెప్పే ప్రతి ఒక్కటి అది చేసిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియోని మీకు పెడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిదినం మీరందరి కోసం ప్రార్థన కూడా చేస్తున్నాను. ప్రార్థన అవసరతలు ఎవరికైనా ఉన్నప్పటికీ మెసేజ్ పెట్టండి, వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాను. మరి అది అవసరతలు ఏమిటనేది, మీది ఏ ఊరు, మీ పేరు, అవసరత ఏమిటనేది కూడా మెసేజ్లో పెట్టండి. తెలుగులో మాత్రమే మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా సరే ఏ అవసరతలు ఉన్నప్పటికీ వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడినాను. సొంత ప్రార్థనలు చేస్తాను, మరి విడిగా కూడా చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. కానీ ఇంకా సొంత విషయాలు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి, చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నా సొంత ప్రార్థనలో మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాను. ఏ అవసరతలు ఉన్నప్పటికీ మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.